హాయ్! హలో అందరికీ. గుడ్ మార్నింగ్. ఏంటి అక్క గుడ్ మార్నింగ్ జెప్పి నైట్ వీడియో తీసినది పెడుతుంది అనుకుంటున్నారా? జాతర అనుకుంటున్నారా? జాతర కాదండి. కర్నూల్‌లో చాలా ఫేమస్ అనమాట వినాయకుడు. ఎంత పెద్ద వినాయకుడంటే చూపిస్తాను. అలానే చూడండి. కర్నూల్‌లో చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ చూసారా? అచ్చులు, గోరింటాకు అచ్చుల్లాగా బొమ్మలు జాతరలా జరుగుతది. నేను కొంచెమే వీడియో తీస్తున్నాను అనమాట. ఊకే లెంత్ అయితుందని దగ్గరగా వచ్చేసి తీసేసాను ఇంకా. చూడండి కలర్స్ కలర్స్ అనమాట. క్లాతులు కట్టేసారు డెకరేషను. మేమైతే ఒక 3 ఇయర్స్ నుండి కంటిన్యూగా వస్తున్నాం ఇక్కడ. 3, 4 ఇయర్స్ అవుతుందో ఏమో తెలియదు. ఇక్కడైతే టికెట్ తీసుకుంటున్నాము. 10 రూపీస్ టికెట్ అనమాట. ప్రతి ఒక్కరు టికెట్ తీసుకోవాల్సినదే. చిన్న పిల్లలకి లేదు. పెద్దవాళ్ళైతే టికెట్ తీసుకోవాల్సినదే. ఇంకా అలా వెళ్తున్నాం చూడండి. ఎంత పెద్ద వినాయకుడో మీరే చూడండి. చాలా బావుంటది మా వినాయకుడు ఇక్కడ. తుంగభద్ర నదికి అంటే తుంగభద్ర నది ఒడ్డుననే ఇలా కడతారనమాట. ఇక్కడే కట్టేస్తారు. ఇక్కడే నిమజ్జనం చేస్తారనమాట వినాయకుడిని. అంత పెద్ద వినాయకుడు. ఇక్కడ ఫైర్ ఇంజన్‌లతో అలా నిమజ్జనం చేస్తారనమాట. అంటే వాటర్‌తో. ఇంకా అంత పెద్దగుంటాడు. 63 ఫీట్స్ అనమాట వినాయకుడు. చాలా పెద్ద వినాయకుడు చూసారా? ఎంత పెద్దగున్నాడో. చూస్తేనే భలే అనిపిస్తుంది గదా! మా చిన్నోడైతే అమ్మో! ఎంత పెద్దగున్నాడు. లాస్ట్ ఇయర్ కూడా చూపిచ్చాం మేము. పెద్ద వినాయకుడి దగ్గరికి ఎప్పుడు పిలుచుకుపోతారు? ఎప్పుడు పిలుచుకెళ్తారు? అంటున్నాడనమాట. అసలు మేము కనపడ్డం లేదు చూడండి అక్కడ. వెళ్తుంటే గూడా అంత పెద్దగుంటాడు. 63 ఫీట్స్ అంటే చాలా పెద్ద వినాయకుడే కదా! ఇంకైతే మేము లేట్‌గా వెళ్ళాము. 9 అయింటుంది. అప్పటికి జనాలు తగ్గిపోయారనమాట. 6, 7కి అయితే ఫుల్‌గా ఉంటారు 8 వరకు. చూడండి అస్సలు ఫోన్ కెమెరాలోనే పట్టట్లేదు. మళ్ళీ దూరంకెళ్ళి, దగ్గరికెళ్ళి తీస్తూనే ఉన్నామనమాట. అంత బాగున్నాడు వినాయకుడు. అక్కడ వచ్చిన వాళ్ళందరూ చూసారా? ఫోటోలు, వీడియోలు, షూటింగు ఇవే భలే అనిపించింది. అంటే ఒకటి గుర్తులాగా ఉండాలి కదా! మనం అంత పెద్ద వినాయకుని దగ్గరికి వెళ్ళాలని అందరూ తీసుకుంటారు కదా! ఇక్కడ సైడ్‌కొచ్చాము. లోపల కూడా పూజలు జరగడానికి కొంచెం గ్యాప్ ఇచ్చారనమాట. వినాయకుని ముందర ప్లేస్ పెట్టారంతా. కొంచెం ఇలా కట్టేశారు ఇక్కడ అడ్డము. అందరి దగ్గరికి వెళ్ళకూడదు కదా! ఇంకా మనకైతే హైదరాబాద్ వినాయకుడే మనకి అంటే అక్కడ, ఇక్కడ అంతా చూసినట్లే అనిపిస్తదనమాట. అంత పెద్దగా అంత బాగున్నారు. చూడండి ఇట్లానే క్యూ ఉంటది మొత్తము. ఇంకా మాకైతే వినాయకుడు చూడ్డానికొస్తే అంతే పెద్దగున్నాడు, ఎంత పెద్దగున్నాడు అనుకుంటూ వస్తామనమాట. ఇక్కడ వెనకాల ఆవుని పెట్టినారు. చాలా బాగుంది ఆవు కూడా. నేను ముందర నుండి మళ్ళీ వీడియో చూపిస్తాను. ఇట్లా సైడ్‌కి గోల్డ్ కలర్‌లో దేవుళ్ళు ఉన్నారనమాట. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, భీముడు, అర్జునుడు అట్లా అందరివి పెట్టారనమాట ఇక్కడ. చాలా బాగుంటాయి ఇక్కడ. ఇంకా చూడండి ఆవు అనమాట. ఎంత బాగుందో. చాలా బాగా అనిపించింది మాకైతే. ఆవు కూడా అసలు 20 ఫీట్స్ కాదు 40 ఫీట్స్ ఒక 35, 40 ఫీట్స్ వరకు ఉంటుందేమో ఆవు. అంత పెద్దగుంది. చాలా మంచిగా అనిపించింది. లడ్డు కూడా చాలా పెద్దదండి అసలు. ఇంకా మన పెద్ద వినాయకుడికి అసలు అవి చాలా చిన్నగా అనిపిస్తున్నాయనమాట. అంత పెద్దగా ఉన్నాడు వినాయకుడు. ఇక్కడ చూడండి ముందర నుండి చూపిస్తున్న ఆవు తెల్లగా ఆవు చాలా బాగుంది. ఇంకా కెమెరాలు అయితే మాకైతే వినాయకుడే అంటే నాకైతే వినాయకుడిని షూట్ చేయడానికి రాలేదనమాట. అంత పెద్దగా అనిపించింది నాకైతే. ఇక్కడ అందరూ కూర్చొని ఉన్నారనమాట. అందరూ వీడియోస్ తీసుకునే వాళ్ళకి అడ్డం అంటే అందరూ అలా సైడ్‌కి కూర్చున్నారు. చాలా మంచిగా అనిపించింది. బాగా కోఆపరేట్ చేశారు కూడా అక్కడ అందరూ. చాలామంది యూట్యూబర్స్ కూడా మాకు లోకల్‌లో చాలామంది కనపడినారు. కానీ వాళ్ళు నాకు తెలుసు కానీ నేను మాత్రం వాళ్ళకి తెలియదులేండి. ఇంకైతే మా చిన్నోడు చూడండి ఇక్కడ చాలా బాగున్నాడమ్మా అని బాగా మొక్కుతున్నారనమాట మా సారు ఇద్దరు. ఇంకా ఇక్కడ మేము ఇక్కడ చూసేసి ఇంకా ఇక్కడ దగ్గరలోనే ఇంకా వినాయకులు ఉన్నారనమాట. ఇంకా చూద్దామని వచ్చామనమాట. మాకైతే వన్ ఆఫ్ ది అంటే అతి పెద్ద వినాయకుడు కర్నూల్‌లో ఫస్ట్ నెంబర్ 1 అంటే ఈ వినాయకుడే అండి. అంత పెద్దగా ఉంటారు కదా! 63 ఫీట్స్ అంటే చాలా ఎక్కువే కదా! మా వినాయకుడు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.